హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే శ్రావణం కదా, మేమైతే మల్లన్న దేవుని గద్దెనైతే పూజిస్తున్నాం అన్నమాట. మాకైతే మల్లన్న దేవుడు ఉన్నాడు. మన శ్రావణ మాసంలో మల్లన్న దేవుని గద్దె పూజ చేసి అండ్ అలాగే దేవునికి బోనం చేస్తామన్నమాట. ఇక అందుకోసం మా అత్తమ్మనైతే అక్కడ గద్దె దేవుళ్ళన్నీ తీసి బయట పెట్టేసి దేవుని రూమ్ అయితే కడుగుతుంది. నేనైతే దేవుని ఫోటోలకైతే అన్నింటికి కడిగి అయితే కుంకుమ పసుపు అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని అయితే పూర్తిగా చూడండి. మస్తు మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. అండ్ ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే ఈరోజు దేవుని ఫోటోలు అన్నీ తీసి అయితే కడిగైతే కుంకుమ పసుపు అయితే పెడుతున్నానండి. అండ్ దేవుని ముంతలు కూడా మల్లన్న దేవుని ముంతలు, పటువలు, విగ్రహాలు కూడా అన్నీ తీసి అన్నిటిని అయితే మంచిగా గంగ నీళ్ళు పోసి అయితే అన్నిటిని అయితే మంచిగా కడిగి కొంచెం పసుపు ఉన్న బియ్యం పిండి పెట్టి పూతగంధం పెట్టి అయితే దేవుని పటువలు అయితే కుంకుమ పసుపు అయితే పెడుతున్నాయి చూడండి. కుంకుమ పసుపు బియ్యం పిండి మూడింటి పెట్టి అయితే పటువలు అయితే ఇట్లా బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇదైతే నేను పెట్టేదైతే లక్ష్మీదేవి పటువనండి. చూడండి, ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మాకైతే మల్లన్న పట్నాలు ఉన్నాయి కాబట్టి ప్రతి శ్రావణంలో మల్లన్న దేవుని గద్దె అయితే ఇట్లా పూజ చేసుకుంటాం అన్నమాట. మేమైతే చూడండి, కానీ మనం జాగ్రత్తగా దేవుని పటువలకు ముంతలకు అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇట్లా కింద పడతాయి కాబట్టి మనమైతే ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దేవుళ్ళు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకే మంచిది కదా. అయిపోయిందండి, దేవుళ్ళని అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక అత్తమ్మనైతే గద్దెనైతే పూజిస్తుంది చూడండి. నేను కూడా కొంచెం సేపు పెట్టిన బొట్లు, కానీ ఇక వీడియో ఎవరు తీయరు కదా. నేనైతే రెడీ చేసేటప్పుడు అయితే ఇక వీడియో ఎవరు తీయరు కాబట్టి వీడియోనైతే తీయలేదండి. ఇక మా అత్తమ్మ అయితే చందనం అయితే చల్లుతుంది. ఇది ఎట్లా అంటే సరుపున్న పసుపు పోసి అయితే అట్లా చల్లుతారు. నేనైతే దేవుని ముంతలకు పటువలకైతే అన్నింటికి రెడీ చేసి కుంకుమ పసుపు బియ్యపిండి పెట్టి అయితే రెడీ చేసిన అండి. మా అత్తమ్మ చందనం చల్లడం అయితే ఇంకా అయిపోలేదు. చందనం చల్లిన తర్వాత ఇక ముగ్గులు అయితే వేయాలి, బొట్లు అయితే పెట్టాలండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మా దేవుని ముంతలు. అండ్ పెద్దదైతే లక్ష్మీదేవి పటువనండి. చూడండి మా దేవుని విగ్రహాలండి. మల్లన్న దేవుడు ఉన్న గొల్లకేతమ్మ, రెండు దేవుని విగ్రహాలండి. ఇంకా ఈ దేవుని విగ్రహాలను అయితే కడగలేదు. ఓన్లీ నేనైతే పటువలు ఇట్లా రెడీ చేసి అయితే బొట్లు పెట్టేసి అయితే పక్కన పెట్టేసిన. ఇక దేవుని గద్దె మీద పెట్టేటప్పుడు అయితే ఆ విగ్రహాలను అయితే మంచిగా కడిగి అయితే గద్దె మీదనైతే పెట్టాలి. చూడండి, రాతి విగ్రహాలండి. మల్లన్న దేవుడు ఉన్న గొల్లకేతమ్మ, ఇవి రెండు విగ్రహాలండి. ఇక మా అత్తమ్మదైతే చందనం జల్లడం అయితే అయిపోయిందండి. ఇక నేనైతే డిజైన్ అయితే వేస్తున్నా మా గద్దె మీద. చూడండి, కొంచెం వీడియోనైతే తీసిన, ఎందుకంటే ముగ్గేసుకుంటా మనకైతే వీడియో తీయరాదు కదా అనేసి అయితే నేనైతే కొంచెం వీడియోనైతే తీసిన. చూడండి, గద్దెనైతే పూర్తిగా అయితే రెడీ చేయాలి. చూడండి, గద్దెనైతే పూర్తిగా రెడీ చేసిన, ఎందుకంటే ఇక వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి వీడియోనైతే డిజైన్ వేసేటప్పుడు అయితే తీయలేదండి. గద్దెనైతే చూడండి ఎంత మంచిగా అలంకరణ వేసినో, సూపర్గా ఉంది కదా, చూస్తేనే చూడాలనిపిస్తుంది. మేమైతే ఇంత మంచిగా మల్లన్న దేవుని గద్దెనైతే రెడీ చేసుకుంటాము ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక మా ఆయన మా అత్తమ్మనైతే విగ్రహాలు అయితే కడుగుతారు. ఫస్ట్ అయితే ఇట్లా పసుపు పోతే ఎండిపోయి ఉంటుంది కదా, పసుపు అయితే చల్లాలి విగ్రహాలకు. ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఆ పసుపు మొత్తం పోయేంతసేపు అయితే ఇట్లా కడుగుతారండి. ఫస్ట్ అయితే నేనైతే కొంచెం మిస్ అయినా, ఫస్ట్ మల్లన్న దేవుని విగ్రహం కడిగి పక్కన పెట్టేసిర్రు. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇప్పుడైతే ఇక గొల్లకేతమ్మ విగ్రహం అండి కడుగుతురు. చూడండి, ఇట్లా ఫస్ట్ అయితే మంచి వాటర్తో కడుక్కోవాలి. పసుపు మొత్తం ఏం లేకుండా కడుక్కోవాలండి. ఇప్పుడైతే ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలు అయితే పోసుకోవాలి, అభిషేకం లెక్క చేయాలన్నమాట. నెక్స్ట్ నీళ్ళు, గంగ నీళ్ళు కూడా పోయాలన్నమాట. దేవునికి అభిషేకం లాగా చేయాలి ఆవు పాలతోనన్నా గంగ నీళ్ళతోని. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మంచి వాటర్ పోయాలండి. వాటర్ పోసి అయితే మా ఆయననైతే కడుగుతుండు విగ్రహాలను. మా ఇంట్లోనైతే మేమైతే ఆడవాళ్ళం దేవుని విగ్రహాలు కడగమండి. మా ఇంట్లో మా మామయ్యనన్నా మా ఆయననన్నా వాళ్ళు ఇద్దరే కడుగుతారు విగ్రహాలను. మాకు పట్నాలు ఉన్నాయండి. మేము 5 సంవత్సరాలకు ఒకసారి మల్లన్న దేవుని పట్నాలు అయితే వేసుకుంటాం మా ఇంట్లో.
చూడండి పసుపు కూడా విగ్రహాల మీద జల్లుతుండు. విగ్రహాలను అయితే ఇట్లా పడుకోబెట్టద్దండి, ఎందుకంటే ఇట్లా మొత్తం పడుకోబెట్టద్దు, కొంచెం నిలబెట్టినట్టే పసుపు అల్లాలి. ఏమో నాకు కూడా తెలియదు కానీ అంటారు పడుకోబెట్టి పసుపు అల్లద్దు, ఇట్లా నిలబెట్టినట్టే ఉండి పసుపు అల్లాలి అని. మళ్ళీ పసుపు ఎట్లా అంటే ఇట్లా గుడ్డు గుడ్డుగా కాకుండా తిక్కుగా అల్లాలండి. చూడండి అయిపోయింది, విగ్రహాలను పసుపు అయితే పోసినాం. ఇప్పుడైతే విగ్రహాలను అయితే గద్దె మీదనైతే పెడుతున్నాం అన్నమాట. పొగ వేస్తాం కాబట్టి అట్లా పొగ పెట్టుకుంటే మాత్రం పెట్టాలన్నమాట గద్దె మీదనైతే విగ్రహాలను. చూడండి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే దేవుని అవి ఉన్నాయి కదా ముంతలు అయినా అవి అయితే మనమైతే గద్దె మీదనైతే పెట్టుకోవాలి. చూడండి దానికోసం అయితే అవి అటు ఇటు కదలకుండా ఇట్లా స్ట్రేట్గా ఉండాలి కాబట్టి ఇట్లా బియ్యం పిండి అడుక్కు పోసి అయితే ఇట్లా మంచిగా పెట్టుకోవాలి. అయిపోయింది పెట్టడం అయితే. చూడండి ముంతలు అండ్ 2 అయితే నోము దేవుడు ఉంటాడు కదా, నోము దేవుని ముంతలు 2 అయితే మల్లన్న దేవుని ముంతలు, 1 లక్ష్మీదేవి పటువ, మొత్తం 5. చూడండి మా దేవునికైతే గద్దెనైతే సూపర్గా అనిపిస్తుంది. అండ్ అలాగే పొగ కూడా వేసినాము మల్లన్న దేవునికి, పొగ కూడా వేసినామండి దేవుణ్ణి అయితే. అయిపోయింది గద్దెనైతే పూజ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పొగ వేసినాము. చూడండి దేవునికి ఎంత పొగ వేస్తే అంత మంచిదంట. అసలు మన మల్లన్న దేవుని పట్నాలు అయితే మాత్రం మొత్తం ఇల్లు మొత్తం పొగతో నిండిపోతుంది అన్నమాట. పొగ అంటే దేవునికి మస్తు ఇష్టము. పొగనైతే గుప్పు గుప్పు అనుకుంటే వేస్తేనైతే మంచిగా అనిపిస్తుందండి మాకైతే ఇంట్లో. దేవునికి నైవేద్యాలు కూడా పెట్టేసినామండి, బెల్లన్నం వండినాం. నేనైతే వీడియో మిస్ అయ్యాను, ఎందుకంటే నేను దేవుని రూమ్లో ఇట్లా బొట్లు పెట్టుకుంటూ ఉన్నా కాబట్టి, అలంకరించుకుంటూ ఉన్నా కాబట్టి నేనైతే వీడియోనైతే తీయలేదు. బెల్లన్నం బోనం చేయడం అయితే మర్చిపోయినా. బోనం అయితే అయింది అండ్ అలాగే నైవేద్యాలు కూడా పెడుతుంది మా అత్తమ్మనైతే. వంకాయ చారు బెల్లన్నం నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయనైతే కొట్టేసిందండి. ఇదేనండి మా ఇంటి పూజ అండ్ మా మల్లన్న దేవుడు. మా దేవుని ఫోటోలు చూడండి ఎంత బాగున్నాయో. దేవుని ఫోటోలను కూడా పువ్వులు పెట్టి అలంకరించుకున్నాం. అండ్ అలాగే మల్లన్న దేవుని గద్దెని కూడా ఎంత మంచిగా అలంకరించుకున్నామో చూడండి. మంగళార్తులు ముట్టించి అలంకరించుకున్నాము. నైవేద్యాల బోనాలు కూడా చేసినాము. పసుపన్నం ఉన్న బెల్లన్నం అండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్